పార్లంట వీటి పేరు. పంచదార చుక్కలంట. మాత్రం ఎక్కువ మెత్తాళ్ళకి ఎందుకు అంత రేటు? ముళ్ళుండవంట, టేస్ట్ బాగుంటదంట, అందుకే తాలిబొట్టు చుక్కలంట. హైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో మాత్రం ఒకవేళ ఎవరన్నా వెజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తే చూడొద్దండి. ఇది ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ కోసమే. ఎందుకంటే ఈ డ్రై ఫిష్ గురించి, డ్రై ఫిష్ మార్కెట్కి వచ్చాను. కోవూరులో చాలా ఫేమస్, నెల్లూరులో ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోపోతూ ఉంటారు. మేమైతే ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాం. నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. వీటిలో బోలెడు రకాలు ఉన్నాయి. డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. బాగుంటాయి అదనమాట. బోలెడు రకాలు, ఆ రకాలు ఏంది ఆవిడ చెప్పారు. రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఒకప్పుడు వీస్ అంటే ఎక్కడ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా ఇస్తారు. వీస్ అంటే ఇప్పుడు వీస్ అంటే ఈ పెద్ద వచ్చి 400, వీస్ అంటే ఎంత? 1.5 కేజీ. కేజీకి అమ్ముకునేవాళ్ళు కదా, 1.5 కేజీ 400 అంటే ఆ లెక్కన తగ్గినట్టు. కేజీ 300 అన్నారు. తగ్గినట్టే 450 అమ్మాలి. బయట నేను వీస్ తీసుకుంటే ఎంతకి ఇస్తారు? 400కి ఇస్తారు. మెత్తాళ్ళు. ఇది కూడా మెత్తాళ్ళు. అవి కూడా మెత్తాళ్ళు. ఇవి టెంకాయ పార్లు బాగా టెంకాయ పార్లు అంట దీని పేరు. ఇవి ఎంత కేజీ? కేజీ 150 అంట. చెప్తానా? ఎందుకు తక్కువ, ఎందుకు ఎక్కువ ఉన్నాయి? అవి మెత్తాలు రేటు కదా. మా కేజీ 300 అయ్యి. ఎందుకు కేజీ వచ్చి నాకు 120 ఇస్తారు. ఇవేంటి? ఇవి అవి పంచదార చుక్కలు. పంచదార చుక్కలంట. ఎంత రేటు? ఇవి కూడా 150 రూపాయలు కేజీ. కానీ ఇవి మాత్రం కేజీ 400 అంట. మెత్తాళ్ళు అంత పెద్దగా ఉండే చేపలేమో తక్కువ, ఇవి మాత్రం ఎక్కువ. మెత్తాళ్ళకి ఎందుకు అంత రేటు? ముళ్ళుండవంట, టేస్ట్ బాగుంటదంట, అందుకని ఇది 400 అంట. ఇవి అయితే 360 అంట. ఇవేం చేపలు? చుక్కల తాలిబొట్టు చుక్కలంట. ఇవెంత కేజీ? 130 అంట. ఇవేం అసలు ఏం రేట్లు ఏం తగ్గిస్తాయి? 120కి ఇస్తుందంట, 10 రూపాయలు తగ్గిస్తుందంట. ఇవి తెలుసా? తాటాకి చేపలు, తోక చేపలు అని కూడా అంటారు. తోక చేపలు అంటారు. ఇవి మాత్రం 300 చెప్పి 300 కేజీ. బేరం ఆడగా 20 రూపాయలు తగ్గిస్తా అన్నారు. నా ఫేవరెట్ అనమాట. దీన్ని పులుసు చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి కూరల్లో కాంబినేషన్గా కూడా వేసుకోవచ్చు అనమాట. చామదుంపలు, ఏదైనా పులుసు కూరలు, చామదుంపలు, ఆలుగడ్డలు, వంకాయ, ఏదైనా కూరగాయల్లో. అసలు వాయిస్ ట్యాగ్ చేస్తుందంటారా ఈ గోల్లో? ఏదైనా సరే ఇది చేసుకోవచ్చు. ఇవి కొంచెం సైజుని బట్టి రేటు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవి రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి నాకు. ఇది పెద్దదిగా ఉంది, కొంచెం పెద్దగా ఉందా? చాలా దూరం నుంచి తీస్తాను. ఇది వచ్చి రొయ్య పొట్టు, చాలా మందికి ఫేవరెట్. ఎంత ఇది? కేజీ ఎంత? 300 అంట కేజీ. ఇవేంటి ఈ చేపలు? ఇవి కూడా పంచదార చుక్కలేనా? బెల్లం చుక్కలే లేవా? అంత పంచదార చుక్కలే ఉన్నాయా? కోవూరులో, నెల్లూరు కోవూరులో ఎటు చూసినా ఈ ఎండు చేపలకి చాలా ఫేమస్ అన్నమాట. ఎండు చేపలు ఇక్కడ చాలా ఫేమస్ అండి. చాలా షాప్స్, ఒక కోవూరు ఎంటర్ అవ్వగానే చాలా షాప్స్
బొమ్మడాయిలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లేవు కదా. నాకు ఈ మెత్తాళ్ళు కూడా ఇవి ఒక పావు కేజీ, 2 పావులు ఇవి విడివిడిగా. మీకు రేట్ కట్టారు మేము కాటా తీసేస్తే అంతకి 4 అంతేనా తగ్గించరా? మీరు చెప్పిన దానికి ఏం తగ్గించరా? ఇంకా తగ్గదు. తగ్గితే చెప్పేస్తాం. కేజీ అయితే 15 అది మరి వేసుకో. ఇంకొక కేజీ వేసుకో. 400 ఇచ్చి. సరే మీరు చెప్పినంతే కానీ నాకేం తగ్గించరా? 400 అంటే 25 రూపాయలు తగ్గుతుంది. మీరు తగ్గించే చెప్పారు కానీ దాని మీద తగ్గించలేదు కదా. 300 కదా, అరకిలే వచ్చి 150 అవుతుంది కదా, 50 రూపాయలు తగ్గుతాం. ఇవేమో కేజీ లెక్కన కాకుండా వీసల లెక్కన. వీస అంటే 1.5 కేజీ అంట, కొంచెం రేటు తగ్గుతారంట. ఇవి వచ్చి కొంచెం రేటు ఉన్నాయి కాబట్టి పావు కేజీ ఎంత? 100 రూపాయలు అంతే, ఫిక్సెడే. మాల్స్ కన్నా కొంచెం డిస్కౌంట్లు ఇస్తుంటారు అప్పుడప్పుడు. మీరు మామూలు బీసీ లెక్క వేసుకుంటే తగ్గిస్తారు కదా. మళ్ళీ యాడ్ వీసి తీసుకునేదాన్ని వద్దులే, తీసుకోండి. ఏం చేసుకుంటాం అన్నది. సరే కనిపిస్తున్నాయా? ఫోటోనా? ఇక్కడ నుంచి ఉంటే కనిపిస్తుంది దీని మీద. ఆడే ఉంటే కనిపిస్తుంది అక్క, లైట్ ఉంది కదా. ఎవరికైనా కానీ ఎండు చేపలు ఇష్టం ఉంటే ఇలా నెల్లూరు వైపు వెళ్తూ ఉంటే కోవూరుకి వచ్చి తప్పనిసరిగా ఈ మార్కెట్ని విజిట్ చేసి ఫ్రెష్గా ఇంకా ట్రై చేసి బయట ఎండ పెట్టుంటారు, అన్నీ తీసేస్తారు. ఇందాక బోలెడ్ షాపులు ఉంటాయండి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అదనమాట సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు. ఇది